శ్రీగురుభ్యో నమ. హరి ఓం. చాలామంది అడుగుతున్న ప్రశ్న, దేవుడి మందిరం ఇంటి ప్రాంగణంలో ఏ పక్కన ఉండాలి అనేటువంటిది. ఎప్పుడు కూడా ఈశాన్య భాగం భగవంతుడికని మనం కేటాయించుకుంటూ ఉంటాం. ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మ శివోమే అస్తు సదాశివోం. వాస్తవానికి దేవుడు ప్రతి భాగంలోనూ ఉంటాడు, ఈశాన్యంలోనే ఉంటాడు అనేటువంటిది మనం తాత ముత్తాతల నుంచి ఆ భాగంలో ఎక్కువ బరువు పెట్టకూడదు. కాబట్టి భగవంతుడికి సంబంధించిన సామాన్లు అయితే ఎక్కువ బరువు ఉండవు, కాబట్టి ఈశాన్యంలో దేవుడిని పెట్టండి అయ్యా అనేటువంటిది ఆల్రెడీ వచ్చింది. భగవంతుడి దగ్గర ఏం పెడతావు? 2 ఫోటోలు, దీపారాధనలు, గంట, హారత పళ్ళెం, అగరబత్తి స్టాండు, కొస్త పసుపు కుంకుమ వేసుకునే పళ్ళెం, ఇవే కదా, ఎక్కువ బరువు ఉండదు కదా. అక్కడ నువ్వు పొరపాటున అది కాకుండా వేరేది ఏమైనా పెడితే ఓ బియ్యం డమ్మ బియ్యం బస్తా వేసేస్తే బరువు పెరిగిపోతుంది అనేటువంటి వాస్తు సిద్ధాంత ప్రకారంగా ఈశాన్యంలో దేవుడి మందిరం పెట్టండి అని చెప్తారు. అయితే దేవుడి మందిరం పెట్టడం బాగానే ఉంది. అద్దెలలోకి వెళ్ళాం, ఈశాన్య భాగానికి ఏమీ లేదు, డోర్ ఉంది, తీయడానికి లేదు. ఎక్కడ పెట్టాలి గురుగారు? ఆగ్నేయంలో పెట్టేసుకోవచ్చా? హాల్లో ఆగ్నేయ భాగం అటు వంటగదికి ముందు భాగంలో పెట్టుకోవచ్చు. సరే గురుగారు, మరి నాకు ఆ ప్రొవిజన్ కూడా లేదు, ఉత్తర దక్షిణలో చూపించేస్తానండి నేను దేవుణ్ణి, పర్వాలేదంటారా అంటే, భగవంతుని ఉత్తరంలో పెడితే ఆయన దక్షిణం వైపు చూస్తాడు, నువ్వు దక్షిణంలో నిలబడితే నువ్వు ఉత్తరం చూస్తావు, ఇంతే కదా మీ సమస్య. ఉత్తరంలో కనుక భగవంతుడు దేవుడి మందిరం పెడితే అందులో పంచముఖ హనుమంతుడు ఖచ్చితంగా ఉండాలి. అది కూడా పంచముఖ హనుమంతుడు నిలబడి ఉండాలి. ఒక యంత్రం, మత్స్య యంత్రం కానీ కూర్మ యంత్రం కానీ మీ యొక్క దేవుడి ప్రతిమలో ఉండాలి. అలా ఉంటేనే ఉత్తర దక్షిణాలు పెట్టుకోండి, పనికి వస్తుంది, లేకపోతే పనికి రాదు. దక్షిణ రాక్షస సంబంధించిన వ్యవస్థలు ఎప్పుడు కూడా క్రూరమైన ఆలోచనలు, ఎవరినో ఏదో చేసేయాలనేటువంటి గందరగోళము, సరైన నిర్ణయం తీసుకోలేని అలజళ్ళు ఏర్పడుతూ ఉంటాయి. అందుకని ఉత్తర దక్షిణంలో భగవంతుడు చూపించారు. దక్షిణంలో పెట్టి ఉత్తరంలో చూపించచ్చా? అయితే చూపించవచ్చు. ఉత్తరంలో చూపించాలంటే దక్షిణంలో పెట్టుకొని ఫోటో చూపించుకోవాలంటే నువ్వు దక్షిణం, నీ ఆలోచన మొత్తం భగవంతుడిని శుభకార్యక్రమాలు అడగవు. ఆయన ఏదో చేసేయాలి బలం ఇచ్చే, ఈయన ఏదో చేసేయాలి బలం ఇచ్చారని అడుగుతావు. నీ మైండే మారిపోతుంది. కాబట్టి ఇక్కడ కూడా అది పనికిరాదు. ఒకవేళ ఇంకా తప్పదు గురుగారిని పెట్టుకోని పరిస్థితి ఏముందంటే, ఉత్తరం వైపు పెట్టుకుంటే ఏం ఉండాలి? సుదర్శన యంత్రం ఉండాలి ఇంట్లో. రాగి దాని మీద సుదర్శన యంత్రం దొరుకుతుంది, సుదర్శన యంత్రం పెట్టుకోవాలి. తప్పితే చెప్తున్నా, కానీ పెట్టకూడదు, 100% చెప్తున్నాను. ఉత్తరం వైపు పెట్టి దక్షిణం చూసినా పర్వాలేదు, కానీ దక్షిణం వైపు పెట్టి ఉత్తరం వైపు చూస్తే మాత్రం కొంచెం పర్వాలేదు. కానీ భగవంతుడు దక్షిణం చూస్తే మాత్రం ఆ ఇంట్లో మనస్పర్ధలు, అనారోగ్య సమస్యలు ఎక్కువ అవుతుంటాయి. ఉత్తరం వైపు చూస్తే ఏమవుతుంది అంటే, నీకు రావలసినటువంటి అవకాశాలు అక్కడ వరకు వచ్చి ఆగిపోతుంటాయి. అందుకోసం మనం ఉత్తర దక్షిణాలను అవాయిడ్ చేస్తాం. సరే గురుగారు, మరి నాకు తూర్పుకి చూపించుకుంటాను, పడమట వైపు దేవుడు మందిరం పెట్టుకుని చూపించుకోవచ్చు, తప్పు లేదు. కానీ తూర్పు వైపు నువ్వు భగవంతుని చూపించాలి అంటే ప్రతిరోజు నైవేద్యం, మహానైవేద్యం పెట్టాలి, అంటే అత్యవసర అన్నం పెట్టాల్సింది. దేవుని యొక్క అభిముఖంగా ఈ వ్యవస్థలు నడవాలి అంటే ఖచ్చితంగా అత్యవసరాన్ని చూపిస్తే పడమట వైపు పెట్టి తూర్పుని చూపించుకోవాలి. సూర్యకిరణాలు నేరుగా మీ ఇంట్లో ఉన్న దేవుడు విగ్రహం మీద పడడం వల్ల వాటికి ఒక వైబ్రేషన్స్ అనేవి ఏర్పడతాయి. ఆ వైబ్రేషన్స్ మీరు ఆపలేరు, కాబట్టి ఈ అన్నం నైవేద్యం పెట్టి దాన్ని మనం కంట్రోల్ చేస్తాం.